మనం ఈరోజు మాట్లాడుకోబోయే వార్త ఏదో ఒక సాధారణ వార్త కాదు. ఇది మీ ఇంట్లో ఉండే ఉప్పు, పప్పు ధర, మీ బండిలో పోసే పెట్రోల్ ధర, చివరికి మీ ఉద్యోగ భద్రతను కూడా శాసించగల ఒక ప్రకృతి శక్తి. శాస్త్రవేత్తలు దీనిని సూపర్ ఎల్‌నినో అని పిలుస్తున్నారు. ఇది చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన దానిగా మారడానికి 63% ఛాన్సెస్ ఉంది అంటున్నారు. అసలు ఈ సూపర్ ఎల్‌నినో అంటే ఏంటి? అది ఎప్పుడు వస్తుంది? దానివల్ల మనకు వచ్చే ఇబ్బందులేంటి? అండ్ మన ఎకానమీకి ఎలా ఇంపాక్ట్ అవుతుంది? ఈ డీటెయిల్స్ అన్నీ చాలా క్షుణ్ణంగా చూద్దాం. ఎల్‌నినో అంటే పసిఫిక్ మహాసముద్రం యొక్క మధ్య భాగం అండ్ తూర్పు భాగంలో ఉన్న సముద్ర ఉపరితలంపై ఉండే నీరు సాధారణం కంటే వేడిగా ఉండడం. ఇది కేవలం సముద్రంలోని నీరు వేడెక్కడం మాత్రమే కాదు. సముద్రానికి, వాతావరణానికి మధ్య జరుగుతున్న ఒక పెద్ద ఊగిసలాట లాంటిది. ఈ ప్లేస్‌లో ఉన్న నీరు కేవలం 1 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఇంక్రీజ్ అయినా ప్రపంచంలోని చాలా దేశాలు ఆర్థికంగా చాలా ఇబ్బందిలో పడిపోతాయి. అసలు ఈ ఎల్‌నినో అంటే ఏంటి? దానికి ఎల్‌నినో అనే పేరు ఎలా వచ్చింది? ఎవరు పెట్టారు? ఎల్‌నినో అంటే స్పానిష్ భాషలో చిన్నబ్బాయి లేదా బాల యేసు అని అర్థం. కొన్ని దశాబ్దాల క్రితం దక్షిణ అమెరికాలోని పెరు తీరంలో ఉండే జాలర్లు డిసెంబర్ నెలలో అంటే సరిగ్గా క్రిస్మస్ సమయంలో సముద్రంలో ఉన్న నీరు కొద్దిగా వేడెక్కడాన్ని వాళ్ళు గమనించారు. సముద్రంలోని నీరు వేడెక్కడం వల్ల వారి చేపల వేట కూడా తగ్గిపోవడాన్ని వాళ్ళు గమనించారు. ఈ వింతకు వాళ్ళు పెట్టుకున్న పేరే ఎల్‌నినో. అసలు ఈ ఎల్‌నినో ఎలా ఏర్పడుతుంది? అసలు ఈ ఎల్‌నినో ఎలా ఏర్పడుతుందో తెలియాలంటే ముందుగా 3 టర్మినాలజీస్ గురించి తెలుసుకోవాలి. అవే ట్రేడ్ వింగ్స్, అప్‌వెల్లింగ్ అండ్ వాకర్ సర్క్యూట్. సాధారణ పరిస్థితులలో తూర్పు నుండి పడమర వైపుకు బలమైన గాలులు వీస్తాయి. ఈ బలమైన గాలులు వేడి నీటిని ఆసియా వైపు నెట్టేస్తాయి. అంటే ఇండోనేషియా, ఆస్ట్రేలియా దేశాల వైపు నెట్టేస్తాయి. దీన్నే ట్రేడ్ వింగ్స్ అంటాం. ఈ వేడి నీరు ఆసియా వైపు వెళ్ళడం వల్ల అమెరికా తీరంలో కింద చల్లని పోషకాలు ఉన్న నీరు పైకి వస్తుంది. దీనివల్ల అక్కడ చేపల సంపద బాగా పెరుగుతుంది. దీనినే అప్‌వెల్లింగ్ అని అంటాం. వేడి నీరు బాగా ఒకే చోట ఉన్న దగ్గర ఆ నీరు ఆవిరైపోయి మేఘాలలాగా మారి మళ్ళీ భారీ వర్షాలుగా అవి భూమి మీదకే వస్తాయి. దీన్నే వాకర్ సర్క్యులేషన్ అంటాం. అసలు ఈ ఎల్‌నినో సమయంలో ఏం జరుగుతుంది? ఇందాక మనం ట్రేడ్ వింగ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా! ఆ ట్రేడ్ వింగ్స్ ఈ ఎల్‌నినో సమయంలో బలహీనపడిపోతాయి. లేదా వాటి డైరెక్షన్‌ని మార్చుకుంటాయి. అప్పుడు ఆసియా వైపు వెళ్ళవలసిన వేడి నీరు కాస్త అమెరికా వైపు ప్రయాణిస్తుంది. దీనివల్ల ఆసియాలో కురవాల్సిన వర్షాలు అమెరికాలో కురుస్తాయి. ఆసియా కరువు కాటకాలతో ఉండిపోతుంది. అమెరికా భారీ వర్షాలతో, వరదలతో నిండిపోతుంది. అసలు ఈ ఎల్‌నినో వల్ల ప్రపంచ దేశాలు ఎలా ఇంపాక్ట్ అవ్వబోతున్నాయి? వాటి ఎకానమీ ఎలా దెబ్బతినబోతుంది? ఇండోనేషియా, ఆస్ట్రేలియా వంటి దేశాలలో తీవ్రమైన కరువు సంభవించే అవకాశం ఉంది. అండ్ అక్కడ ఆ దేశాల్లో ఉండే అడవులలో కూడా తీవ్రమైన మంటలు చెలరేగే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని ఎన్విరాన్మెంట్ సైంటిస్ట్ చెప్తున్నారు. పెరు మరి ఈక్వెడార్ వంటి దేశాల్లో భారీ వర్షాలతో వరదలు వచ్చి భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. పశ్చిమ ఆఫ్రికాలోని కోకో పంటలు దెబ్బతిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాక్లెట్ ధరలను అమాంతం పెంచేస్తాయి. సముద్రం వేడెక్కడం వల్ల సముద్రంలో ఉండే పగడపు దిబ్బలు చనిపోతాయి. ఆ వేడికి సముద్రంలో ఉండే చేపలు కూడా నివసించడం చాలా కష్టమైపోతుంది. ఈ ఎల్‌నినో వల్ల అసలు మన భారతదేశానికి ఎంతవరకు ఇంపాక్ట్ ఉండబోతుంది? మన భారతదేశానికి నైరుతి ఋతుపవనాలే జీవనాధారం. కేవలం ఈ నైరుతి ఋతుపవనాల ద్వారానే దాదాపు 75% వర్షపాతం మన ఇండియాలో నమోదవుతుంది. కానీ ఎల్‌నినో ఈ ఋతుపవనాలను అడ్డుకుంటుంది. 2026 జూన్ ఎండ్ నాటికే మన దేశంలో వర్షపాతం లోటు దాదాపు 41% ఉంది. పసిఫిక్ ఓషన్ అది ఉన్న టెంపరేచర్ కంటే ఒక 2.5 డిగ్రీ సెల్సియస్ ఎక్కువ ఉండడం వల్ల మనకు వచ్చే తేమను అది లాగేసుకుంది. ఎల్‌నినో ఇంపాక్ట్ వల్ల మన తెలుగు రాష్ట్రాల పరిస్థితి కూడా అత్యంత భయాందోళనకరంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల్లో 27 జిల్లాలకి ఇప్పటివరకు వర్షం అందనే అందలేదు. ఆదిలాబాద్‌లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీస్
దాటేశాయి. ఇది సాధారణంగా ఈ టైంలో ఉండే టెంపరేచర్ కంటే 5 డిగ్రీస్ ఎక్కువ. ఆంధ్రప్రదేశ్‌లో కూడా 17 జిల్లాల్లో వర్షపాతం లోటు చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా కాకినాడ జిల్లాలోని ఏలేరు రిజర్వాయర్‌లో 9 టీఎంసీల నీరు ఉంటే, అందులో 6 టీఎంసీల నీరు డెడ్ స్టోరేజ్‌లోనే ఉంది. ఇంకా మిగిలిన 3 టీఎంసీల నీరు మాత్రమే వ్యవసాయానికి అనుకూలంగా ఉంది. ఈ ఎల్‌నినో ఇంపాక్ట్ మన దేశం యొక్క ఇథనాల్ బ్లెండింగ్ డ్రీమ్స్‌ని కూడా దెబ్బతీసేలా ఉంది. నీటి ఎద్దడి వల్ల చెరకు దిగుబడి బాగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. చెరకు దిగుబడి బాగా తగ్గిపోతే పెట్రోల్‌లో మిక్స్ చేసే ఇథనాల్ కొరత కూడా ఏర్పడే ప్రభావం ఉంది. వరి సాగుకు కూడా చాలా ఎక్కువ నీరు కావాలి. నీటి కొరత వల్ల వరి దిగుబడి కూడా బాగా తగ్గే అవకాశం ఉంది. ఇక్కడే మన ప్రభుత్వాలు చాలా తక్కువ నీటితో పండే జొన్న, పెసర, మినుము, సజ్జ వంటి పంటల వైపు రైతులు అడుగేయాలని సూచిస్తున్నారు. ఈ ఎల్‌నినో ఒక ప్రకృతి విపత్తు మాత్రమే కాదు, ఒక ఆర్థిక విపత్తు కూడా. ఉత్పత్తి తగ్గితే పప్పులు, నూనెలు వంటి నిత్యావసర సరుకుల ధరలు అమాంతం పెరిగిపోతాయి. అగ్రికల్చర్ జీడీపీ కేవలం ఒక 1% తగ్గినా కూడా దేశ ఆర్థిక వ్యవస్థను మొత్తం కుదిపేస్తుంది. ఊళ్ళలో వ్యవసాయం చేసే రైతుల ఆదాయం తగ్గితే వారు వాళ్ళ అవసరాల కోసం కొనుక్కునే బైకులు, ట్రాక్టర్లు కొనుగోలు చాలా తగ్గిపోతుంది. ఆటోమొబైల్ ఇండస్ట్రీ బాగా ఈ ఎండలు ఇలానే పెరిగితే డీహైడ్రేషన్ రావడమే కాకుండా దోమల వల్ల వ్యాప్తి చెందే వ్యాధులు కూడా చాలా ప్రబలే అవకాశం ఉంది. బయట ఉండే ఎండను తట్టుకోలేక జనాలు ఏసీ ఆన్ చేసుకొని ఇంట్లోనే ఉండిపోతారు. దానివల్ల కరెంట్ కన్జంప్షన్ పెరిగి దానివల్ల పవర్ గ్రిడ్‌లపై ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పటికే గ్లోబల్ వార్మింగ్ వల్ల భూమి 1.3 డిగ్రీస్ వేడెక్కింది. దీనికి ఎల్‌నినో తోడైతే పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుంది. పసిఫిక్ మహాసముద్రం అడుగున ఒక 160-500 అడుగుల లోతులో అసాధారణమైన వేడి నిల్వ ఉంది. ఇది ఒక టైమ్ బాంబ్ లాంటిది. ఇప్పటికే ప్రభుత్వాలు అప్రమత్తమై ఈ ఎల్‌నినో వల్ల ఇంపాక్ట్ చాలా తక్కువగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. కర్ణాటక గవర్నమెంట్ అక్కడ వాటర్ కొరత ఉండకూడదని ప్రైవేట్ బోరు బావులను అద్దెకు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో అయితే కేవలం రూ. 850కే 32 రకాల విత్తనాల కిట్‌ను రైతులకు అందజేస్తున్నారు. నగరం జిల్లాలో అయితే డీఎస్ఆర్ అంటే డైరెక్ట్ సీడెడ్ రైస్ పద్ధతి ద్వారా ఎకరానికి 11-12 లక్షల నీటిని ఆదా చేస్తున్నారు. ఏప్రిల్ 2027 వరకు ఈ ఎల్‌నినో కొనసాగుతుందని ఐఎండీ హెచ్చరించింది. దీన్ని కేవలం ఒక హెచ్చరికలానే కాకుండా మన జీవనశైలిని మార్చుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశంలా చూడాలి. మనం చేసే ఒక చిన్న పని, ఒక చెట్టును పెంచడం లేదా ఒక చిన్న నీటి బొట్టును ఆదా చేయడం భవిష్యత్తు తరాలకు ఎంతో మేలును చేస్తాయి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.